ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కిరాణా ముసుగులో అక్రమ మద్యం రవాణా, 2 అరెస్ట్, 2.35 లక్షల విలువైన మద్యం పట్టివేత. ముంచింగుపుట్టులో కిరాణా సామాన్ల ముసుగులో అక్రమంగా ఒడిశా మద్యాన్ని రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 2.35 లక్షల విలువైన 70 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జోలాపుట్టుకు చెందిన వ్యాపారి జగన్నాథం పండా మాత్రం పరారీలో ఉన్నాడు. ముంజంగుపుట్టు ఎస్ఐ జె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో గురువారం సాయంత్రం బొంగాపుట్ పంచాయతీలోని గర్రం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక బొలెరా పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా కిరాణా సామాన్ల మధ్యలో బస్తాల కింద దాచి ఉంచిన 70 బాక్సుల కింగ్ ఫిషర్ టిన్ బీర్లు మొత్తం 1680 టిన్స్ దొరికాయి. వాహనం డ్రైవర్ మహ్మద్ అహ్మద్, క్లీనర్ గుప్తల్ను అదుపులోకి తీసుకున్నారు. వారు విచారణలో ఈ వాహనం జోలాపుట్టుకు చెందిన వ్యాపారి జగన్నాథం పండాది అని వెల్లడించారు. జగన్నాథం పండా పరారీలో ఉన్నాడని, అతని కోసం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ముంచింగుపుట్టు పోలీసులు గాలిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. అరెస్ట్ అయిన 2పై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రధాన నిందితుడు జగన్నాథం పండాను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలాంటి అక్రమ మద్యం వ్యాపారాలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, వాటిని పూర్తిగా అరికడతామని పోలీసులు స్పష్టం చేశారు. Subscribe our channel AP Power News.